పేరు వేమూరి మునిదిగా. నేను PS54 నుంచి వచ్చాను. ముందుగా నాకు ఈ అవకాశం కలగజేసిన వారందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తూ మొదలు పెడుతున్నాను. ఈ రోజు నేను సీతాదేవిగా ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. సీతను అపహరించిన తరువాత సీతను తన వశం చేసుకోవడం కోసం రావణుడు ఎంతో కృషి చేస్తున్నాడు. సీత అంగీకారం కోసం తహతహలాడుతున్నాడు. అందుకు సీత స్పందన, హనుమతో పరిచయం ఎలా జరిగిందో చూద్దామా? అని చెప్పే కదా నువ్వు నన్ను మోసం చేసింది మూర్ఖుడా. పాపాత్ముడికి మోక్షం తాగే నీకు నేను ఎన్నడూ లక్ష్యం కాదు. ఇప్పటికైనా నన్ను నా రామునికి అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతావు. రావణ, నీ పొగరు నీకంటే రామబాణం దిగనంత వరకు మాత్రమే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అవసరమైతే మృత్యునైనా కౌగిలించుకుంటాను కానీ నిన్ను మాత్రం కాదని అశోక వాటికపై ప్రమాణం చేస్తున్నాను. ఇక వెళ్ళి ఇక్కడ నుండి. ఎటువైపు నుంచి వస్తుంది రామజపం? ఈ లంకా నగరంలో రామజపం. ఎవరు ఎవరు? ఇది రాక్షస మాయ కాదు కదా? నా రాముడు ఉంగరం. నా రాముడు క్షేమంగా ఉన్నారు కదా? నా గురించే శోభిస్తున్నారా? నువ్వుపై బెంగ పెట్టుకున్నారా? చెప్పరా నా నాగరిలో నేను ఇక్కడ ఉన్నానని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నన్ను తీసుకెళ్ళిపోదు. ఆ రావణుని చేయి కాదు కదా, వాని కురుడు కూడా నా వైపు రానివ్వడు. ఇది నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా నాదని నన్ను దూరం చేసిన సులువైతే కాదు, నన్ను వాని వశం చేసుకోవడం. హనుమా, ఈ చూడమని ఆ స్వామి తన చేతితో నాకు అలంకరించాడు. నువ్వు నన్ను కలిసినందుకు సాక్షిగా దీన్ని ఆయనకు చూపెట్టు. నువ్వు త్వరగా బయలుదేరు. మీరు రాక్షసులని నాకు తెలుసు. వెళ్ళి చెప్పండి మీ రాజుకు, అతని దుర్మార్గపు వేషాలకు నేను లొంగనని. నా రాముడు వస్తాడు, నన్ను ఈ కారాగారం నుంచి రక్షించుకు తీసుకువెళ్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఏంటి ఇది? నా నాదుడేనా? స్వామి మిమ్మల్ని ఏంటి రామ? ఇప్పుడు శాంతంగా దయతో ఉండే మీ కళ్ళు ఈరోజు ఇంత క్రూరత్వాన్ని చూపెడుతున్నాయి. అందుకు కారణం ఈ వేషమే కదా? రావణ మూర్ఖుడా, నువ్వెన్ని వేషాలు వేసినా, దుర్మార్గపు పాపాలు చేసినా నిన్ను నేను పసిగట్టగలను. నా రాముడు వస్తాడు, నిన్ను సంహరించిన అయోధ్యకు తీసుకెళ్తాడు. ఉన్నది 10 తలలే అయినా 10,000 తలలతో ఉండే సమానం నీ పొగరు. ఈ లంకా నగరాన్ని ధ్వంసం చేసి దహనం చేస్తాడు. వస్తాడు, నా రాముడు వస్తాడు. నీ అంతా నా 10 చేతుల్లోనే, వేళ్లతో లెక్కేసే రోజుల్లోనే. ధన్యవాదాలు.